మునుగోడు ఉప ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధమని, ఈ యుద్ధంలో రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తాడని బీజేపీ నాయకుడు ఆచారి అన్నారు. కేసీఆర్ కుటుంబం అంతా అవినీతి అక్రమాలకు అడ్డా అయిందని, కేసీఆర్కు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అంటున్న బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా బీజేపీ నాయకులు పర్యటిస్తున్నారు. బీజేపీ నాయకులు ఆచారి కూడా మునుగోడు నియోజకవర్గంలో ఇంటింటా తిరుగుతూ బీజేపీని గెలిపించాలని కోరుతూ విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. వారు మనతో ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం ఎలా ఉంది, మీకు ఏ విధమైనటువంటి స్పందన లభిస్తుంది? ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి దశ చూపించే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలని టీఆర్ఎస్ ప్రభుత్వం పైన రెఫరెండం కొరకు ఈ ఎన్నికలని మునుగోడు ఎన్నికలను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ మునుగోడు ఎన్నికలు రాకపోతే కేసీఆర్ యొక్క పరిపాలన మీద ప్రజల యొక్క రెఫరెండం ఒక తీర్పు ఇచ్చేటువంటి దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ రకమైనటువంటి తీర్పు వస్తుందనేటువంటిది ప్రజలు ఆసక్తితోటి చూస్తున్నారు. ముఖ్యంగా ఇవి తెలంగాణలో నిరుద్యోగము, అవినీతి, బంధుప్రీతి, పరిపాలన అస్తవ్యస్తమైనటువంటి ఈ దీంట్లో ఇవాళ మనం చూస్తున్నాం. వీఆర్ఓఏలు గత 2 నెలలుగా జీతాలు లేక, దసరా, దీపావళి ఈ పండుగలకు కూడా వాళ్ళ పిల్లలకు జీతాలు రాక, డబ్బులు లేక, దసరాకు కొత్త బట్టలు తేలేక ఇలా వీఆర్ఏలు ఈ మధ్య కాలం వరకు గ్రామంలో ఫీల్డ్ ఆఫీసర్సు, ఎన్ఆర్ఈజిఎస్ ఫీల్డ్ ఆఫీసర్సు 2-3 సంవత్సరాలు వాళ్ళు నరకయాతన అనుభవించి ఈ మధ్యలో వాళ్ళు పోరాటం చేసి నిన్న మొన్ననే ఉద్యోగాలలోకి ఎక్కిరు. అంటే చిన్న చిన్న ఉద్యోగాలను కూడా ఇడవకుండా ఆర్టీసీ కార్మికులని, ఉద్యోగస్తులని 317 జీవోతోటి ఉద్యోగుల యొక్క ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ప్రజలకు నానా నరకయాతన పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు గుణపాఠం చెప్పనీకే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ లైన్లో ఈ ఎన్నికలను ప్రజల ముందుకు తీసుకుపోతున్నాం. నిరుద్యోగం, అవినీతి, అయితే బంధుప్రీతి, కుటుంబ పాలన, ఇవాళ వీళ్ళ అవినీతి మొత్తం ఖండాంతరాలు దాటిపోతున్నట్టు కొడుతున్నది. ఎందుకంటే ఇక ఆయన బిడ్డనేమో మొత్తం ఈయననేమో లిక్కర్ తోటి రాజ్యం నడుపుతుంటే ఆమె లిక్కరు దేశమంతా ఒక మాఫియా నడుపుతున్నది. ఇవన్నీ కూడా మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి ప్రజలు సరైన తీర్పు ఇవ్వాలని చెప్పి ఇంటింటికి తిరుగుతున్నాం. ఈ తీర్పు వల్ల తెలంగాణ ప్రజలకు ఊపిరి పీల్చుకుంటారు. ఇక్కడ బీజేపీ గెలిస్తే తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ఆ దిశలో మేము ముందుకు పోతున్నాం. అయితే ఆచార్య గారు ఒకటే చెప్తున్నారు, తెలంగాణ ప్రజలు విముక్తి పొందాలంటే బీజేపీని గెలిపేయాలని కోరుతున్నారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి విజయం తప్పక వరిస్తుందని చెప్తున్నారు. మరిగూడ నుంచి కిరణ్, అమ్మాని, సుమన్, నల్గొండ జిల్లా.